అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఒంగోలు టౌన్లో కంపాలెం ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ అనుబ్రోలు సుజాత గారు వారి ఇంటి పెరట్లో, అలానే వారి ఇంటి మిద్దె పైన రకరకాల మొక్కలు మెచ్చుకుంటూ పెరటి తోటని అలానే మిద్దె తోటని చాలా చక్కగా డెవలప్ చేసుకుని వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పెరట్లో అలానే వారి మిద్దె తోటలో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు, ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. మీ గార్డెన్ విషయాలకు వెళ్ళే ముందు ఒకసారి మీ గురించి తెలియచేయండి. అంటే మీరేం చేస్తుంటారు, సార్ ఏం చేస్తారు? మా సార్ అయితే ఐఓబిలో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారండి, బ్యాంకులో. నేమ్ హరిబాబు గారు. నేను వచ్చి హౌస్ వైఫే. హౌస్ వైఫ్ అయినా కూడా నేను ఖాళీగా ఉండనండి, ఏదో పని చేసుకుంటానే ఉంటాను. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము, రిటైర్డ్ అయిపోయి ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పి కొన్ని అప్పుడు చేసినా ఇప్పుడు చేయలేక, ఇప్పుడు మా కూరగాయలు మేము పండించుకోవాలి అని సొంత ఇల్లు ఒకటి ఏర్పరచుకొని మేము ఇప్పుడు మిద్దె మీద మొక్కలు పెట్టుకొని ఏదో టైం పాస్గా ఇష్టంగా కష్టం లేకుండా సింపుల్గా నేను చేసుకుంటున్నానండి. ఈ హాబీ ఎప్పటి నుంచి ఉందండి? అంటే మొక్కలు పెంచాలనే మొక్కలు అనేది ఫస్ట్ నుంచి నాకు ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనేది ఇక్కడ ఈ హౌస్ లో కొంచెం బాగా చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఈ గార్డెన్ స్టార్ట్ చేసి? అంటే కింద పెరటి తోట కానీ ఇక్కడ కానీ? ఇది వచ్చి మేము 3 సంవత్సరాలు నిండుతుందండి ఇక్కడికి పెట్టి. అంతకు ముందు మేము అటు రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఒక 2 years చేశాను. అంటే మీరు ఈ గార్డెనింగ్ అయినా హాబీస్ ఇంకేమైనా ఉన్నాయా మీకు? హాబీస్ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఖాళీగా ఉండనండి అసలు. ఫస్ట్లో నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, తర్వాత పెయింటింగ్ నేర్చుకున్నాను. ఈ మధ్య అంటే మీ గురించి తెలిసింది ఏంటంటే చిన్న ఒక యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి, యూట్యూబ్ కూడా ఇప్పుడు నా మొక్కల గురించి నేను ఫోటోలు వీడియోలు తీసుకోవడం అలవాటు అయింది. నేను తీసి పెడుతుంటాను, నువ్వు పెట్టేసే వీడియోలో అని చెప్పి మా అబ్బాయిని ఒప్పించా. అట్లా స్టార్ట్ చేసుకొని సుజాత అనుబ్రోలు అని చెప్పి ఒక ఛానల్ ది మా అబ్బాయే క్రియేట్ చేసి పెట్టాడు. నా దగ్గర ఇప్పుడు మేము తినే వరకు వెరైటీస్, ఫ్లవర్స్, ఓకే, మనం అన్ని చూద్దాం. ఉన్నాయి. మీరు అంటే టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి పాట్స్ ని, ఎలాంటి కంటైనర్స్ ని యూజ్ చేశారు? మేము ఎక్కువగా బ్లాక్ టబ్లు వాడానండి, 100 రూపీస్ టబ్లు. పెయింట్ బకెట్లు వాడాను, సిమెంట్ కుండీలు కొన్ని ఉన్నాయి, కొన్ని చిన్న ప్లాస్టిక్ కుండీలు చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయండి. ఎక్కువ మేజర్ గా 100 రూపీస్ టబ్స్ ఎక్కువ వాడాను. ఎందుకంటే నేను జరుపుకునేదానికి అటు ఇటు నేను పెట్టుకోవడానికి బాగుంటది అని చెప్పి. పెద్ద డ్రమ్స్ కూడా నేను ఎక్కువ వాడలేదండి, జరపలేం కదా అని. వీటిలోకి అంటే మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు? ఏ రేషియోలో కలుపుతున్నారు మీరు? నేను మట్టి మిశ్రమం ఏంటండి, ఫస్ట్ నుంచి కూడా ఎర్రమట్టి వాడాము. దాంట్లోకి అంటే మట్టి సగము, వరిపొట్టు కొంచెం వేసి కొద్దిగా అంత ఉల్లిపొట్టు, ఒక 2-3 డజన్లు 4 డజన్లు అరటికాయలు వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని, అరటి తొక్క కాయ అవన్నీ కలిపేసి బాగా పిసికి మొత్తం అరటికాయలు కూడా చితికి పెట్టి కలిపి మొక్క పెట్టామంటే పూలు బాగా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా, అసలు భలే వస్తాయండి పూలు అయితే. ఎప్పుడన్నా మా వారు ఆవు ఎరువు అక్కడ ఆవులు ఉండే గోశాల దగ్గరికి వెళ్ళి ఒక బస్తా తీసుకొస్తే అదేం చేస్తానంటే నేను మట్టి కలిపే టైంలో తెస్తేనేమో మట్టిలో కలుపుతాను, లేదంటే ఒక బకెట్లోకి నీళ్లు పోసి అది వేసి నానబెట్టుకొని ఆ నీళ్ళని మొక్కలన్నిటికీ ఇస్తాను ఒక్కొక్కసారి. అట్లా చేస్తాను. ఇక అది కాకుండా అదనంగా మనం చెక్కలు అనేది ఉంటాయి కదా, నూనె తీసేసిన చెక్కలు ఉంటాయి కదా, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, అట్లాంటివన్నీ
వేప చెక్క అది నేను పెస్టిసైడ్గా అసలు నీమ్ ఆయిల్ కానీ ఏమి వాడనండి. కానీ ఇంత హెల్తీగా ఎలా ఉన్నాయి అంటే హెల్తీగా అంటే మన వంటింట్లో వచ్చే దాంతోనే నేను క్యూర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడైనా ఏదైనా పేనుబంక వస్తే 1 లీటర్ నీళ్ళకి 1 స్పూను పసుపు, 1 స్పూను ఎండు కారం కొంచెం వడకట్టి కొంచెం గిలకొట్టుకొని ఆ నీళ్ళల్లో వేసి స్ప్రే చేస్తా. బాగా పనిచేస్తుందండి అది. కిచెన్ వేస్ట్ లిక్విడ్ మేము తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటాం. మరి టెర్రస్ గార్డెన్ వరకు చూసుకున్నట్లయితే ఆకుకూరలో ఏ రకాలు ఉన్నాయండి మీ దగ్గర ఇప్పుడు? ఆకుకూరలు వచ్చి తోటకూర, గోంగూర, చుక్కకూర ఉంది, పాలకూర ఉంది, పొన్నగంటాకు ఉంది, రెడ్ తోటకూర ఉంది, చిర్రికూర అంటారు కదా అది ఒకటి ఉంది. మా నాయనమ్మ వాళ్ళ కాలం నుంచి వచ్చే చిర్రికూర అది ఒకటి ఉంది. ఓన్లీ ఆకుకూరలకి అని కాకుండా ఇతర మొక్కల్లో ఉన్న కుండీల్లో కూడా వేసేస్తాం. పెద్ద మొక్కల్లో ఖాళీగా ఉంటుంది కదండి చుట్టూరు, అక్కడ వేసేసుకుంటానండి. అప్పుడు మనకి వేరే ఇంకొక టబ్బు అవసరం పడదు కదా. అట్లా పెద్ద మొక్కలు ఉన్న దగ్గర కొన్ని టమాటా మొక్కలు పెట్టాను, వంగ మొక్కలు, మిరప మొక్కలు పెట్టాను, ఆకుకూరలు వేసుకుంటున్నాను. ఆ ప్లేస్ వేస్ట్ పోకుండా ఉన్న టబ్బుల్లోనే నేను ఇట్లా వాడుకుంటున్నానండి. మరి కాయగూర రకాల్లో ఏమేమి ఉన్నాయి మీకు? కాయగూరల్లో టమాటాలు ఉన్నాయి, వంగ ఉంది, బెండ పెట్టాను మొన్న. వంగలో వెరైటీలు ఏమైనా ఉన్నాయి? ఇది గుత్తి వంగ ఉందండి ఇక్కడ. తెల్ల ఆకుపచ్చ లైట్ గ్రీన్ కలర్ వంకాయ ఒకటి ఉంది, పొడవుది వంకాయ కలర్ పర్పుల్ కలర్ ఒకటి ఉంది, రెగ్యులర్ పొడవు వంగ ఉంది. ఈ క్రీపర్ వెరైటీ వెజిటబుల్స్ లో ఏమేమి ఉన్నాయండి? ఇది సొర ఉందండి ఇక్కడ, బేర ఉంది, నేతి బేర ఉంది, మామూలు బేర ఉంది, కాకర పెట్టుకున్నాను, దొండ ఉంది, పెద్ద చిక్కుళ్ళు ఉన్నాయి, పర్పుల్ కలర్ చిక్కుళ్ళు ఉన్నాయి. మరి దుంప వెరైటీలు ఏమైనా ఉన్నాయా? చామ లాంటివి కానీ? చామ దుంపలు ఉన్నాయండి. మీరు పసుపు మామిడాల్లో హార్వెస్ట్ చేశాను. గనిసిగడ్డలు అంటారు కదా, చిలకడ దుంపలు అంటారు కదా, అవి ఉన్నాయి. చామ దుంపలు ఉన్నాయి, తీయాలి, ఇంకా రెడీగా వచ్చున్నాయి. కావాల్సిన అన్ని రకాలు మీ దగ్గర గ్రో చేసుకుంటాం. సుజాత గారు, అంటే మామూలు టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు తీసుకోవాలన్నా వెజిటబుల్స్ వరకు ఈజీగా గ్రో చేయొచ్చు, ఈల్డ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఫ్రూట్స్లో కూడా మంచిగా ఈల్డ్ తెప్పించారు. అంటే అసలు ఈ టెర్రస్ గార్డెన్లో కూడా ఇంత ఈల్డ్ తీయొచ్చు అనేది మీకు ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది? నేను కొన్ని మొక్కలు సీడ్స్ పెంచుకుంటున్నానండి. అవి సీతాఫలం మొక్కలు సంవత్సరంన్నర కల్లా కాపు పడింది. ఇట్లా కూడా మనకి కాయలు వస్తున్నాయి కదా అనిపించి, తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ చూస్తుంటాను, వాళ్ళు కూడా బాగా పెంచుతుంటే ఇంకా మామిడి కూడా కాపిస్తున్నారు కదా, నేను ఎందుకు కాపించకూడదు, జామ మామిడి అని చెప్పి నేను కూడా తీసుకొచ్చి పెట్టాను. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. అవును, ఇదేంటి వెరైటీ? కాయలు ఉన్నాయి చిన్న చెట్టుకే. ఆల్ టైమ్ మ్యాంగో అని చెప్పి ఇచ్చారండి. సంవత్సరానికి 3 కాపులు వస్తుంది అన్నారు, వస్తుంది అలాగే. ఇప్పుడు బాగా చెట్టు అంతా పోత వచ్చింది, కొంత రాలిపోయి చిన్న చెట్టేనండి ఇది. ఒక జస్ట్ 100 రూపీస్ టబ్ లోనే. అదే అందరు ఆశ్చర్యపోతారు, ఇంత చిన్న చెట్టుకే ఇన్ని కాయలు ఎట్ట వచ్చినాయి అని. ఇది వచ్చిందండి, ఇంకా నిలబడాల్సింది, కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఎక్కువ కాయలు వస్తాయని నేను అనుకుంటున్నాను. అవునండి, ఇయర్ గడిచేకుంది దిగుబడి పెరుగుద్ది. ఇప్పుడు 10 కాయలు ఉన్నాయండి, పోతాయి. ఇప్పుడు ఇది కూడా మామిడే కదా? ఇది మామిడే. ఇది బంగినపల్లి అని చెప్పి ఇచ్చారండి. ఇది ఒకటి వెనక పోత వచ్చింది పోయిన సంవత్సరం, కాయ నిలబడలేదు. ఈ సంవత్సరం ఇంకా రాలేదు, మరి ఇంకా అది రెస్ట్ మోడ్ లో ఉందో ఏమో. నెక్స్ట్ ఇయర్ ఏమైనా వస్తుంది అనుకుంటున్నా. ఇది ఒకటి నేరేడండి. ఇది వచ్చేసి యాపిల్ బేరు. ఇది పూతలు వస్తుంది చూడండి, ముదిరాకులు అన్ని తీసేసాక చిగుర్లు వచ్చి పూతలు వస్తుంది. ఇది ఒక మామిడిలో ఇది ఒక వెరైటీ అండి. ఇదండి ఇక్కడ బార్బరా చెర్రీ ఉందండి మొక్క.
ఆహా. ఇది లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు కాసింది. మా మనవరాలు మా పిల్లలు వచ్చినప్పుడు భలే అసలు కోసుకొని భలే ఎంజాయ్ చేశారండి. అక్కడైతే టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ కొంచెం రెడ్డిష్గా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, బ్లాక్ మారినప్పుడు బాగా తీగా ఉంటుందండి. అది వచ్చేసి మామిడి అండి. మనం తిని వేసిన బంగినపల్లి కాయ సీడ్ వేస్తే మొలిసిన మొక్క అండి అది. నేను మళ్ళీ రీపాటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా పెరుగుతుంది. చూద్దాం ఎప్పటికి కాయలు వస్తుందోనని పెంచుతున్నా. ఇదిగండి ఇక్కడ సీతాఫలం చూడండి. మా సీడ్స్ తోటి పెట్టుకున్న సీతాఫలం మొక్కలకి కాయలండి ఎంత బాగా వచ్చినాయో చూసారా? ఎంత ఏజ్ అండి ఈ ప్లాంట్కి? ఇవి వచ్చేసి ఇప్పుడు 3 సంవత్సరాలండి. నాకు 1.5 సంవత్సరం నుంచే కాపు వస్తుంది. నేను ఎప్పటికప్పుడు ముదిరాకులు, ఎండాకులు, పండాకులు తీసేస్తానండి. అప్పుడు మనం ఆకు తీయంగానే ఇదిగండి ఇట్లా మొగ్గలు వస్తాయండి. ఇదిగండి మొగ్గలు వస్తాయి, మళ్ళీ పిందెలు కూడా వస్తాయి. ఫుల్గా ఇప్పుడు పూత కూడా స్టార్ట్ అయిందండి. పూత వచ్చింది. ఇదిగండి కాపు ఇట్లా కాయలు పడతాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? సీతాఫలం బాగానే ఉన్నట్టున్నాయి. నా దగ్గర ఇప్పుడు 15 టబ్బుల్లో దాకా ఉన్నాయండి. ఇది సీడ్ తోటి వచ్చింది. ఇదిగండి చూడండి కాయ, ఇదొకటి, ఇదిగండి ఇదొకటి, ఈ 2 కాయలు దీనికి. ఇదేమో గోల్డెన్ సీతాఫలం అండి. ఈ మొక్క ఇది గోల్డెన్ సీతాఫలం. ఓకే. ఇది ఇంతకు ముందు సీతాఫలం చూసాం కదండి. ఓకే. ఇక్కడ లక్ష్మణ ఫలం ఉంది, కాయలు కూడా పడుతున్నాయండి. ఇదిగండి ఇక్కడ, ఇదిగండి ఇక్కడ కాయలు చూడండి. ఓకే. బ్లాక్ టబ్లోనే ఇవన్నీ ఇక్కడ మనం పెంచుతున్నాము. ఇక్కడ వచ్చేసి కమలా చెట్టు ఒకటి ఉందండి, ఇది కొనుక్కొచ్చి పెట్టింది. ఇక్కడ ఒకటేమో సీడ్స్ తోటి వేసుకున్న కమలా చెట్టు, అదిగండి అది కూడా బాగానే పెరుగుతుందండి. ఓకే. దానికే నల్లేరు ఉందండి దాంట్లోనే. నేను తీసి పచ్చడి చేసుకుంటాను, కారపొడి కొట్టుకున్నాను, చాలా బాగుందండి. నల్లేరు కారపొడి కూడా భలే రుచిగా ఉంది, ఆరోగ్యానికి కూడా మంచిది బాగా. ఇదేమో రామాఫలం అండి. ఇక్కడేమో బత్తాయి చెట్టు ఒకటి ఉంది. బత్తాకాయలు చూడండి ఇవ్వండి. అవును. ఈ పెద్ద టబ్బుల్లో పెద్ద డ్రమ్ముల్లో పెట్టుకున్న వాళ్ళకి కాసినట్టు కాస్తున్నాయండి మా బ్లాక్ టబ్లోనే. ఓకే. చూడండి అసలు చెయ్యి నిండిపోయింది. అవును. ఎంత పెద్ద కాయలు. ఇంకా పూతలు మొదలవుతున్నాయండి ఇక్కడ. ఇదిగండి పూత. ఇది వాక్కాయ చెట్టు అండి. ఇది కూడా ఒకటి ఉండాలే, మిద్దె తోట మీద కాస్తుంది కదా అని చెప్పి నేను తెచ్చి పెట్టుకున్నానండి. దీంతో పచ్చళ్ళు చేసుకోవచ్చు అంటున్నారు, పప్పులో పెట్టుకుంటున్నారు చాలా మంది. అందుకని నేను కూడా పులుపుకి ప్రత్యామ్నాయంగా ఇది వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకని ఇది ఒకటి, ఆ ఉసిరి ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాటర్ యాపిల్ అండి. ఇది కూడా నేను మొన్న మొత్తం అన్ని చెట్లు ముదిరాకులు అన్నీ తీసేసానండి. మొత్తం ఇప్పుడు చిగుర్లు వచ్చి మంచిగా పెరుగుతుందండి ఇప్పుడు. ఇదండి ఇక్కడ ఒక యాపిల్ మొక్క ఉందండి. ఇది టబ్బులోనే పెట్టుకొని పెంచుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అవకాడో ఉంది. అవకాడో కూడా మన ప్రదేశంలో మన వాతావరణానికి బాగానే వస్తుందండి, పెరుగుతుంది బాగా. చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నాను, ఇప్పుడు బాగానే ఇంత కొమ్మ పెట్టా అప్పుడు. ఇప్పుడు బాగా ఇంత ఎత్తున పెరిగింది, నా ఎత్తున వచ్చింది. ఇక్కడ వచ్చేసి స్వీట్ లెమన్ అండి. ఆ మొత్తం ముదిరాకులన్నీ తీసేసానండి. తీసేసి దానిలోనే మల్చింగ్ లాగా వేస్తానండి. ఏ చెట్టు ఆకులు ఆ చెట్టులోకి కుండీలోకి వేసేస్తా. ఇదండి పూత వస్తుంది చూడండి, పూత మొదలైంది. ఇంకా ఇదిగండి ఇక్కడ కూడా వస్తుంది. ఆ చెట్టు నిండా కాయలు వచ్చినాయండి పోయినసారి. ఇదిగండి కాయ చిన్నది. ఇది వచ్చేసి గజనిమ్మ అండి. ఇదిగండి ఇది కూడా ఇంతంతలో కాయలు వచ్చినాయి ఇంతకుముందు. ఇప్పుడు ఒక కాయ ఉంది. ఈ ఆకులన్నీ తీసేస్తున్నానండి, ఇంకా తీయాలి. ఇక్కడ వచ్చేసి టేబుల్ నిమ్మండి. ఇదిగండి ఇది కూడా చాలా కాయలు ఇచ్చిందండి. ఇదిగండి పూత. ఈ ఆకులు కూడా తీసేస్తే ముదిరాకులు మళ్ళీ పూతలు వచ్చి చిగుర్లు వచ్చి పూతలు వస్తాయి, కాయలు వస్తాయండి. మొన్ననే కోసాను నేను. ఇదే టబ్లోనే ఇది కనకాంబరం కాదండి, నిత్యమల్లి అని. దేవుడికి వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టం అంటండి. అందుకని నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొక్క తీసుకొచ్చి పెట్టుకొని నేను కూడా చాలా మందికి ఇచ్చాను ఈ మొక్కలు, విత్తనాలు కావాలంటే. కనకాంబరం దగ్గరలో సీడ్స్ ఇవన్నీ ఇట్లా వస్తాయి. ఇలా సీడ్స్ తీసుకొని
అవి మళ్ళీ ఒక చోట వేసామంటే ఇక్కడ ఎక్కడన్నా మళ్ళీ నీళ్ళు పోస్తుంటే అది మట్టిలో తిరగబడి మొక్కలు వస్తాయి. ఇక్కడ అంజూర మొక్క ఉందండి. ఇది ఈ కొమ్మకి మొన్న చాలా కాయలు వచ్చినాయి, కోసుకున్నాము. భలే స్వీట్గా ఉంటుంది. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇది ఇక్కడ కాయలు కూడా మొదలైనాయండి. మళ్ళీ ఇదిగండి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇది మామూలు అంజీర. అక్కడ ఒకటి ఉందండి టర్కీ అంజూర్. అది ఇది వచ్చేసి స్వీట్ నారింజ అండి, తీపి నారింజ అంటాం కదా. ఇది మొత్తం కొన్ని కొమ్మలు కటింగ్లు చేశానండి. చేశాక ఇట్లా చిగుర్లు వచ్చింది, ఇంకా కాయలు వస్తాయి. మా మిద్దె తోటలో మంచిగా నాకు ఫ్రూట్ని ఇచ్చే చెట్టు ఏదన్నా ఉందంటే మా ఈ సపోటా మొక్క అండి. అసలు ఎన్ని కాయలు ఎన్ని పూతలో చూడండి. అసలు ఆ కొమ్మకి 5-6 కాయలు, 2-3 కాయలు ఉన్నాయి, 7-8 కాయలు ఉన్నాయి. ఇట్లా 2 మొక్కలు కొనుక్కొచ్చుకున్నానండి నర్సరీలో. ఒకటేమో కింద నాటుకున్నా, మొన్నటి దాకా టబ్బులో ఉండింది, అది తీసుకెళ్ళి కింద నాటుకున్నా. ఇది ఇక్కడే ఉంచుకున్నానండి. 2 మొక్కలేమో సీడ్స్ తోటి పడి మొలిసిని పెంచుకుంటున్నా. మొత్తం మీద 4 ఉన్నాయి సపోటా మొక్కలు. సీడ్ తోటి 2, గ్రాఫ్టెడ్ 2 ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే చక్కగా వస్తున్నాయి. భలే వస్తుందండి క్రాప్ అయితే. మరి ఇక్కడ అరటి మొక్కలు పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి కర్పూర అరటి అంటారు. మాకు తెలిసిన అమ్మాయి దగ్గర 150 పెట్టి తెచ్చుకున్నాను. ఇవేమో ఇది నేను కొనుక్కొచ్చి పెట్టుకున్నా వేరే చోట. దీనికి ఒక పిలక వస్తే దీంట్లో నాటానండి. మళ్ళీ పిలక వస్తున్నాయి, ఇంకొక దానిలోకి మళ్ళీ పెట్టుకుంటా ఇంకోటి. అంటే క్రాప్ వస్తుందో రాదో కానీ పండగలప్పుడు నాకు ఆకులు ఇవి మోయనంగా ఉంటున్నాయి, నైవేద్యాలు పెట్టుకోవటానికి బాగుంటున్నాయి. ముందరగా అసలు అరిటాకు ఆకు వస్తుంది కదా కాయలు రాపోయినా అని చెప్పి నేను ఇంక ఇట్లా పెట్టుకుని బాగానే నాకు యూజ్ అవుతున్నాయి పండగలప్పుడు. ఈ ఆకు నేను చాలా పండగలకు వాడుకున్నానండి. సీతాఫలం లాగానే జామ మొక్కలు కూడా బాగానే గ్రో చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మొక్కలు ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని ఉన్నాయండి జామ? నా దగ్గర ఇప్పుడు సీడ్స్ తోటి అయితే ఒక 5 మొక్కలు ఉన్నాయండి. అవి కూడా పెంచుకుంటున్నాను. కొనకు వచ్చినవి అయితే 4 ఉన్నాయి. మొత్తం మీద టెర్రస్ గార్డెన్ లో 9 మొక్కలు ఉన్నాయి. 9-10 దాకా ఉన్నాయండి. ఇవి ఎప్పుడన్నా గాయని ఇండ్లని పెంచుకుంటున్నాను. అవి మటుకి కాపిస్తున్నాయి, ఇంతంతలా కాయలు కాస్తున్నాయి బ్లాక్ టబ్బుల్లో కూడా. ఇదిగండి మా దగ్గర మల్బరీ మొక్క చూసారా అసలు ఎట్లా కాయలు వచ్చినాయో. ఇదిగండి ఇది పండు వచ్చింది. ఇవేమో కొంచెం 2-3 రోజులు అయితే పండుతాయి. అసలు ఆ కాకి కాయ అన్నట్టుగా. ఇదిగండి ఇక్కడ వరుసగా వచ్చినాయి చూసారా కింద దాకా. ఇదిగండి ఈ కొమ్మ కూడా ఒకటి, ఆకులు లేవు కానీ కాయలు ఉన్నాయి. అసలు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. చిన్న చెట్టు అండి, ప్లాస్టిక్ కుండీలో పెట్టాను, చిన్న కుండీలో పెట్టాను. అసలు 8 ఇంచెస్ పాట్ అండి. ఎక్కువ కిచెన్ వేస్ట్ తొక్కలు వేస్తుంటానండి దీంట్లో. రోజువారీగా వాటర్ ఇస్తాను. బాగా ఆకు ముదిరింది అనుకోండి, ఆకు తీసేసిన దగ్గర పూత మళ్ళీ కాయ వస్తుంది. పూత అంటే ఇదే కాయ, ఇదే పూత, ఇంకా దీనికి పూత ఏమి ఉండదు. ఇదే ఇట్లానే వస్తుంది, ఈ రకంగా మారిపోయిద్ది. ఈ షేడ్ వచ్చిన తర్వాత మనం కోసుకొని తినొచ్చండి. ఈ బ్లాక్ షేడ్ వస్తే స్వీట్గా ఉంటుంది. ఈ రెడ్డిష్ ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది. ఇదిగండి మా దానిమ్మ చెట్టు, సీడ్స్తో పెట్టుకున్న చెట్టు అండి. చూడండి కాయ ఎంత పెద్ద కాయ వచ్చిందో. అట్లానే ఇక్కడ ఒక కాయ ఉందండి. ఇదిగండి ఈ 2 కాయలు వచ్చింది. ఇక మళ్ళీ దానిమ్మ కూడా చాలా టబ్స్ లో పెట్టేశారు. ఇవన్నీ సీడ్స్ తోటి వచ్చినాయనండి. ఇదిగండి ఇక్కడ కూడా ఇప్పుడు కాయలు పడుతున్నాయి మళ్ళీ. ఇదిగండి ఓకే. సుజాత గారు, అంటే మీ గార్డెన్లో ఫ్లవర్ వెరైటీస్కి వచ్చేటప్పటికి ఏ వెరైటీస్ ఉన్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి? నా దగ్గర వచ్చి మందారాలు ఉన్నాయండి. ముద్ద మందారం ఉంది, రెక్క మందారం, నాటు వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ ఉంది, గులాబీలు ఉన్నాయి. మందారాలో షేడ్స్ కూడా ఉన్నాయి, షేడ్స్ కూడా ఉన్నాయండి. కనకాంబరం కలర్ ఉంది, రెడ్ ఉంది, ముద్ద మందారం, రెడ్ రెక్క మందారం ఉంది, గంధం కలరు మధ్యలో రెడ్ మెరూన్ వచ్చి అదొకటి ఉంది,
వైట్ ఉంది, పింక్ ఉంది, చాలా రకాలు మల్లె ఉన్నట్టున్నాయి. మల్లె, సన్నజాజి మల్లెలు ఉన్నాయండి. 5 మొక్కలు ఉన్నాయి మల్లెలు. రోజ్ మల్లె అంటారు కదా, గులాబీ పూలాగా వస్తుంది, అది ఒకటి ఉంది. పువ్వు వచ్చాయి ఒక 2 మొక్కలు ఉన్నాయి. సన్నజాజులు ఉంది, విరజాజి ఉంది. సన్నజాజి అయితే అల్లించుకుంటున్నాను పైకి. దాని కొమ్మలు తీసి నాటుకుంటే కూడా అది చిన్న కుండీలో పెడితే అది పూలు వస్తున్నాయండి. ఇంకా గన్నేరు అంటే, మళ్ళీ చుక్కమల్లి అంటే, కాగితం పూలు అంటారు, కాగితం పూలు ఉన్నాయి. ఇవన్నీ రోడ్ సైడ్ కొమ్మలు తెచ్చి పెట్టుకున్నానండి. ఇదేంటి? ఇది మందార. ఇది మందార అండి. ఏంటండి ఆకులను కూడా డామినేట్ చేసే విధంగా 5 ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో చూసారా? అవును అవును, అసలు భలే పువ్వు అండి ఇది మాత్రం. చుట్టూరు రెడ్ కలరు, మధ్యలో మెరూన్, బ్లాకిష్ మెరూన్ వస్తుంది. ఎంత బాగుందో చూసారా? అడవి మల్లె అంటే, నందివర్ధనాలు అంటే, అట్లా మందారాలే ఎక్కువ ఉన్నాయండి నా దగ్గర. ఓకే, రైట్. నమస్తే సార్. నమస్తే. ఒంగోలు అంటే కొంచెం కాస్ట్లీ ఏరియానే, టౌన్లో కాబట్టి. మరి ఇంత కాస్ట్లీ ఏరియాలో అంటే కేవలం మన పెరటి తోట కోసం అని కొంత ప్లేస్ బాగానే వదిలేశారు. అంటే అది ఎందుకని అంత ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళకే ఇంట్రెస్ట్, మనకేమైనా మనం ఎంతసేపటికి కట్టుకోవాలని అన్నారు. సరేలేని కట్టుకొని నేను ఇక్కడ వదిలేసేసాను. ఓకే, మేడం గారిది ఇంట్రెస్ట్ అంతే, వాళ్ళదే ఇంట్రెస్ట్. ఎలా ఉందండి? అంటే మీకు ఇక్కడ పెరటి తోటలో కానీ లేదంటే మిద్దె తోటలో కానీ మంచిగా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంటుంది? అవి తీసుకుంటున్నా బాగానే ఉన్నాయి. బయట మంచిది అంటారా? ఇవే ఎలా ఉంది? బయట మీద ఇదే బెటర్ కదా, మనం సూపర్ లేకుండా వేస్తున్నాయి కదా, అది అందువల్ల. ఓకే, నా దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఏమున్నాయి? రణపాల ఒకటి ఉంది, లెమన్ గ్రాస్ ఉంది, మునగ చెట్లు కూడా చాలా పెట్టుకున్నాను, కింద ఉంది. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి. మీ అభిప్రాయంలో తులసి మొక్కలు మాకు ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి. మేము ఆ తులసి ఆకు కూడా దేవుడికి పెడతాము. మేము కషాయం లాగా కూడా కాసుకొని తాగుతాము. జలుబు చేసినప్పుడు బాగా పనిచేస్తుందండి. పుదీనాకు కూడా నీళ్ళల్లో వేసి తాగుతాము, బాగా పనిచేస్తుందండి అది. అన్ని ఆకులు కలిపి మునగాకు, జామాకు, కరివేపాకు ఏ ఉంటాయి మనకి, ఏది దొరికితే అది వేసుకొని కాసుకొని తాగాము. మా అమ్మాళ్ళు కూడా అట్నే చేశారండి. అయితే లాస్ట్ ట్రిప్లో నాకు కనిపించింది, లైట్గా కనిపించింది కరోనా, కానీ అది ఇబ్బంది ఏం లేదు, అలా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. కానీ ఈ కషాయాలు తాగే మొక్కలు కంపల్సరిగా మనము 4-5 రకాలైనా పెంచుకోవాలండి మనము. ఓకే అండి, చాలా చక్కగా అంటే ఓపిక్గా మీ గార్డెన్ విషయాలతో పాటు అంటే గార్డెనింగ్ వల్ల మీరు ఎంత బెనిఫిట్ పొందారో, ఎంత హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.